ఫ్రెండ్స్, కొట్టుకున్న టీడీపీ వైసీపీ నేతలు, మరణించిన టాప్ వైసీపీ నాయకుడు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరవేసిన వారు అవుతారు. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకుడు జేసీఎస్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి కన్నుమూశారు. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ అయిందని మణిపాల్ వైద్యులైతే శుక్రవారం తెలిపారు. ఆయన వెంటిలేటర్పై ఉన్నారని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కన్నుమూసినట్లు రాత్రి 10:30 గంటలకు ప్రకటించారు. ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య సునీత, కుమార్తె, కుమారుడు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే కుప్పకూలారు. తమకు దిక్కెవరంటూ సునీత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచెనపల్లిలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ వర్గీయులను టీడీపీకి చెందిన వారు దుర్భాషలాడడమే కాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టారని అయితే చెప్తున్నారు. కింద పడిపోయి తలకు తీవ్రగాయమైన మేకా వెంకటరెడ్డి తొలుత బ్రెయిన్ డెడ్ అయ్యారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయిందని చెప్తున్నారు. అయితే అంతకుముందు చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం మణిపాల్ ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలపడంతో ఎంత ఖర్చైనా ఆయనకు వైద్యం చేయాలని ఎంపీ సూచించారు. వెంకటరెడ్డి భార్య సునీత, కుమారుడు హేమంత్ కుమార్తెలను పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఈదులమూడి డేవిడ్ రాజు, అలాగే పట్టణ అధ్యక్షుడు బొర్ముఖ వేణుగోపాల స్వామిరెడ్డి, ఇంకా మిగిలిన పార్టీ నాయకులందరూ కూడా ఆసుపత్రికి అయితే వెళ్లారు. అయితే పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారని చెప్తున్నారు. కుంచెనపల్లిలో గురువారం రాత్రి దాడులకు తెగబడిన టీడీపీ సంబంధించిన నిందితులు టీడీపీ తాడేపల్లి పట్టణ కార్యాలయంలో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంకటరెడ్డి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద పరిస్థితిని గమనించేందుకు శుక్రవారం తెల్లవారుజామున మహానాడుకు చెందిన ఓ మాజీ రౌడీ షీటర్ను కొందరు యువకులు తీసుకుని వచ్చారు. ఇదే క్రమంలో వెంకటరామిరెడ్డిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. ఆ వాహనం వెనుక కూర్చున్న ప్రకాశం జిల్లా పొదిలి మండలం బచ్చలకుర్రపాడుకు చెందిన యువకుడు ప్రస్తుతం మహానాడులో నివాసం ఉంటున్న మాదల్ గురువర్ధన్ను వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపట్టారు. ఆ వాహనాన్ని గురువర్ధన్ పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. గురువర్ధన్ను ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారని తెలియడంతో దాడిలో పాల్గొన్న యువకులు తల్లిదండ్రులతో టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో మంతనాలు జరిపారు. పోలీసుల నుంచి ఒత్తిడి రావడంతో వెంకటరెడ్డిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన బొమ్మలబోయిన ఈశ్వర్ను పోలీస్ స్టేషన్లో అయితే అప్పగించారని చెప్తున్నారు.